గుడ్ మార్నింగ్ అండి. కొంతమందికి కాఫీ తాగితే మంచి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. కాఫీ అనేది కాఫీ అనేది చాలా ఇంపార్టెంట్. అలవాటు లేని వాళ్ళకి కూడా మంచి పని అండి. అలవాటు చేసుకుంటే మాత్రం కాఫీ తాగకపోతే మైండ్ పని చేయదు. మంచి మంచి ఐడియాలు కూడా వస్తూ ఉంటాయి కాఫీ తాగిన తర్వాత. ఇప్పుడు ఇంట్లో అంతా బాగా ఎక్కువ పని ఉంటుంది. ఎక్కువ పని చేస్తూ ఉంటారు లేడీస్ అంతా. పండుగ పూట కదండి, ఎక్కువ పని ఉంటుంది. వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి ఈ కొంతమంది భర్తలు కానీ కొడుకులు కానీ కొంతమంది పని చేయరండి. పని చేయరు. వాళ్ళు పని చేసి సతమతమవుతూ ఉంటారు. ఎన్ని పనులు అంటే చాలా సతమతమవుతూ ఉంటారు. వాళ్ళని కదిలించకూడదండి. కాఫీ కావాలా, నాకు అదే కావాలా, నాకు ఇదే కావాలా, ఈ టిఫనే కావాలా, ఆ టిఫనే కావాలా అని వాళ్ళకి కదిలించకూడదు. ఎందుకంటే అది చాలా పండగ కదా, చాలా సతమతం అవుతూ ఉంటారు. అది కడుక్కోవాలి, ఇది కడుక్కోవాలి, అది నీట్గా పెట్టుకోవాలి, ఇది నీట్గా పెట్టుకోవాలని కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరండి. అలాంటప్పుడు ఎవరికైనా కానీ లోపలే కోపం వస్తూ ఉంటుంది. ఏం చేయాలి, పైన కొండ దగ్గరికి పిలుచుకొని పోయి తోసేయాల అన్నంత కోపం వస్తుందండి వాళ్ళకి. ఎవరికైనా కానీ అంత కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఉగ్ర రూపం దాలుస్తారు వాళ్ళు. వాళ్ళకి కోపం తెప్పకూడదండి. సిచ్యువేషన్ చూసి అడగల్ల. ఎవరైనా కానీ సిచ్యువేషన్ చూడాల. అరే పని చేస్తూ ఉన్నారు కదా, మేము సతాయించకూడదు కదా అని అర్థం చేసుకోవాలండి ఎవరైనా కానీ. కొంతమంది అయితే నీళ్ళు కూడా తీసుకోరండి తాగడానికి. నీళ్ళు కావాలా, కాఫీ కావాలా అంటారు. ఏమీ తీసుకోరు. అన్నీ వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. అన్నీ నేర్చుకోవాలండి, తీసుకోవాలా. ఇంట్లోనే కదా, అన్నీ తీసుకోవాలా, నేర్చుకోవాలా. వాళ్ళందుకు వాళ్ళు పెట్టుకొని తినాలి అన్నము. వాళ్ళ మీదే డిపెండ్ కాకూడదు. వంట కూడా నేర్చుకోవాలా. అన్నం చేసుకోవాలా. ఏమన్నా యూట్యూబ్ ఉంది కదా ఇప్పుడు, అన్నీ చేస్తారు అందరూ. అలా అన్నీ నేర్చుకున్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ఎవరైనా కానీ వాళ్ళ మీదే డిపెండ్ అయితే వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. గోడకేసి కొట్టాల తల అనిపిస్తుంది. కోపం వస్తుందండి ఎవరికైనా కానీ. వాళ్ళ మీదే డిపెండ్ అయితే కోపం అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. చుట్టూ సతాయింపు అయితే కష్టం కదండి. వాళ్ళే ఎంత అని చేస్తారు చెప్పండి. వాళ్ళు నిజంగానే వాళ్ళు జాబుకి పోయేవాళ్ళు ఉంటారు. కొంచెమే చేసుకునే, జాబుకి పోతూ కొంచెమే చేసుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత కోపం వస్తే